ప్రతి ప్రయత్నం కూడా గొప్పదే. ప్రయత్నం అనేది ముందు ఉండాలి. ప్రయత్నం చేయకుండా నువ్వు గొప్పవాడివి కాలేవన్నారు. కాబట్టి ప్రయత్నం అన్నది ప్రయత్నం లోపం ఉండకూడదు. అదే ఇక్కడ చేశారనిపిస్తుంది ఈ సినిమా. తారకేశ్వరి, ఇందులో అమ్మవారిని మనం చూసాము. అమ్మవారి స్టోరీ ఉందంటే ఇక్కడ ఎలా ఉందంటే మంచికి చెడుకు జరిగిన ఒక యుద్ధంలా అనిపిస్తుంది ఈ సినిమా. అది మనందరికీ తెలిసినా కూడా ప్రతి ఒక్కరూ ఎవరి స్టైల్లో వాళ్ళు కొత్త తరహాగా వాళ్ళు చూపించడం ప్రయత్నం చేస్తారు. కొత్త పాత అన్నది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు. మేము వచ్చినప్పుడు కొత్తలో 2000లో నేను వచ్చినప్పుడు నేను కొత్తనే, అందరూ కొత్తనే. మొదటి అడుగు వేసేటప్పుడు అందరూ బుడి అడుగులు నడుస్తూనే ఉంటారు. ఎవరో ఒకరు చేపట్టుకొని నడిపిస్తేనే మనం ముందుకు వెళ్తాం. ఈరోజు ఇలా సెలబ్రిటీస్ అనే స్థాయిలోకి వచ్చి ఇక్కడ కూర్చుని మాట్లాడగలిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందు అడుగు ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలి. ఈ అబ్బాయి ఇప్పుడు వీళ్ళ నాన్నగారి గురించి చెప్పాలి నేను మీకు. వీళ్ళ నాన్నగారు అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా వచ్చి ఆ పార్టీ ఏదైతే ఆయన స్థాపించారు, రాజకీయ పార్టీ, అప్పట్లో ఆయన అందరికీ రాజకీయ గురువు మా బాబాయ్. సో మేము చెప్పాలంటే మీరు రిలేషన్. వీడు నాకు తమ్ముడు, అంటే శ్రీకాంత్ అంటే శ్రీకర్ ఇప్పుడు తన స్క్రీన్ నేమ్. సో ఏంటంటే వాళ్ళ ఫాదరు రాజకీయ దురంధరుడు అని చెప్పాలి, కుమార్ చౌదరి యాదవ్ బాబాయ్. ఆ బాబాయ్ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా తీసుకున్నారు ఆ పతంగ్ అనే ఒక సింబల్. ఆ సింబల్ని ఆయన తీసేసుకున్నారు ఈయన దగ్గర నుంచి. ఇప్పటికి కూడా సమైక్యాంధ్ర పార్టీ అని చెప్పి ప్రతిసారి ఎలక్షన్స్లో పోటీ చేపిస్తున్నారు వాళ్ళ ఫాదర్. ఆయన నాకు గౌరవం ఇవ్వండి అని ఎవరిని అడగడు. గౌరవం ఇవ్వాలనిపించాలి, మనం గౌరవం అడిగి తీసుకోకూడదు ఎవరి దగ్గర కూడా. ఆయన ఎవరు గౌరవించాలంటే చూడగా నమస్కారం పెట్టాలనిపించాలి. అలా మన ప్రవర్తన కూడా ఉండాలి. అలాంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మా బాబాయ్. నాకు గౌరవం ఇవ్వలేదని మనం ఫీల్ అవ్వకూడదు, మనకి ఇవ్వాలి అనిపించాలి ఫస్ట్. సో అటువంటి మా బాబాయ్కి రాజకీయ వారసుడు అవుతాడేమో అనుకుంటుంటే ఎక్కడా లేనిది, ఇంట్లో లేనిది సడన్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. ఈ సినిమా మొత్తం ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ మంచి డబ్బులు తీసుకురావాలని, మంచి పేరు తీసుకురావాలని, శ్రీకర్కి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ భారత్ మాతకి జై, జై శ్రీరామ్. నమస్తే అందరికీ నమస్కారం. తారకేశ్వరి సినిమా హీరోగా తను మంచి ఎక్స్పోజర్ ఉంది, రాణిస్తాడని నా అభిప్రాయం. మీకందరికి ఎలా ఉంది టీజర్ చూసిన తర్వాత? సూపర్ ఉంది. శ్రీకర్ మంచి ఫ్యూచర్ ఉంది. నేను ఒక్కటే సజెషన్ చేయదలుచుకున్న ఆర్టిస్టులందరికీ, మీ సినిమా మీరు చూసేటప్పుడు వేరే సినిమాలకి కంపేర్ చేస్తూ నటనలో మనమేమైనా లోపం ఉందా సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదే. ఈ సినిమా ఇంత దూరం రావడానికి పడ్డ కష్టాలను ఒక్కసారి చెప్పమంటే ఆయన చెప్పేటప్పుడు ఎవరు ఇదే ఇంత దూరం వచ్చిన వెంకటరెడ్డి గారు ఈ సినిమాని ఇంత దూరం తీసుకొస్తే అడుగడుగున్న కష్టాలను అధిగమిస్తూ ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చాడు మా వెంకటరెడ్డి. చాలా టాలెంటెడ్ ఉన్న వ్యక్తి. నేనేదో ఆయనను పొగడడం కోసం ఇక్కడికి రాలేదు, ఆయనతో పని చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. తనతో పని చేశాను, షూటర్ సినిమాలో మంచి వేషం చేశాను. తన టాలెంటు అది నాకు ఈ స్క్రీన్ మీద కనపడింది. తిన వేషంలో ఆయన యొక్క టాలెంట్ కనపడింది. మీరందరూ ఆయన ఈ చిన్న సినిమా ఇప్పుడు అయిపోయింది, బడ్జెట్ ఉంటే దీన్నే చాలా అద్భుతమైన సినిమాగా చిత్రించగల దమ్ము, ధైర్యం ఉన్నటువంటి మన వెంకటరెడ్డి గారికి మీరందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు. తారకేశ్వరి అనే చిత్రం నటించిన నటీనటులకి, అలాగే ఈ నిర్మించిన నిర్మాత దర్శకుడికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సర్వదా శతదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కళాకారుడు, కథానాయకుడు ఇతను మా కళ్యాణి గారు చెప్పినట్టు రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను ఆదరించే, గౌరవించే కళ్యాణి గారి కుటుంబం నుంచి ఈయన వచ్చాడు కాబట్టి తప్పకుండా కళాకారుడిగా ఇతను రాణిస్తాడని నన్ను క్షమించాలి హీరో గారు. నాకు కూడా నువ్వు అవకాశం ఇవ్వాలి. ఒక నిర్మాతగా నేను రిక్వెస్ట్ చేస్తాను. నీ పేరు మర్చిపోయినందుకు నన్ను అదే కాదు, ఇక్కడ కాదు, ఈ స్టేజ్ మీద నీ నామం నేను ఎత్తినందుకు అంటున్నాను. నేను కూడా ఇప్పుడు 2 ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా నీకు అవకాశం వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షక దేవుళ్లకు ముందుగా పాదాభివందనాలు చేసుకోవాలి. ఎందుకంటే
ప్రేక్షకులు ఉంటేనే మన సినిమా నడవడం జరుగుతుంది. ఎంతో శ్రమ వచ్చి కష్టపడి శ్రీకాంత్ గారు ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చారు. తను ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఏం చేశారు అన్నది మనకు మాత్రము తెలియదు కదా. జస్ట్ మనము ఒక ట్రైలర్ మాత్రమే చూసాము. ట్రైలర్లో చాలా అద్భుతంగా ఉంది. ఇలా వచ్చామో అలా పోయామా అన్నది కాకుండా ఈ సినిమా అద్భుతంగా థియేటర్లలో ఆడాలి, థియేటర్స్ దొరకాలి, వాళ్ళు పెట్టినటువంటి డబ్బులకు ఎన్నో రెట్లు ఆ భగవంతుడు ఆశీర్వాదంతో వాళ్ళకి ఆ డబ్బులు రావాలి. అదేవిధంగా వచ్చిన డబ్బులతో మళ్ళీ ముందుకు సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోవాలి అని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నా పేరు అనుష. నేను ఒక మిర్యాలగూడ అనే తెలంగాణ అమ్మాయిని, అచ్చమైన తెలుగు అమ్మాయిని. మెయిన్గా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి సార్కి నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. ఎందుకంటే నిజంగా అంటే ఇండస్ట్రీలో యాక్టింగ్ చేయడానికి ఫిజిక్ అవసరం లేదు, అందం అవసరం లేదు, టాలెంట్ అవసరం అని గుర్తించిన నాకు కనిపించిన మొదటి వ్యక్తి మాత్రం వెంకటరెడ్డి సరే. అంటే నేను ఎలా ఉన్నా కానీ నా యాక్టింగ్ని చూసి తీసుకున్నారు వెంకటరెడ్డి సార్. అందుకని నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పినా నేను అంటే జీవితాంతం రుణపడి ఉంటాను వెంకటరెడ్డి సార్కి. నేను యాక్ట్ చేసేటప్పుడు కానీ యాక్ట్ షూటింగ్ సెట్లో కానీ నేను మంచిగా యాక్ట్ చేయడానికి అంటే మన తారకేశ్వరి మూవీ మంచిగా రావడానికి మా టీం చాలా హెల్ప్ చేసింది నాకు కానీ మన టీం మొత్తం. అంటే టీం వర్క్ లాగా చాలా బాగా చేసాం. సో తారకేశ్వరి మూవీని ఖచ్చితంగా చూడండి. ఇలాగే అంటే ఎంత టాలెంట్ ఉంది అని గుర్తించండి. తెలుగు అమ్మాయిలకి టాలెంట్ ఇవ్వండి, తెలుగు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. దూరపు కొండలు నులుపు అంటారు. సో ఆ కొండలను చూసే బదులు అంటే దూరపు కొండలు నులుపు, దగ్గరికి పోతే గరుకునే ఉంటుంది. సో మన తెలుగు అమ్మాయిల్ని మాత్రమే గుర్తించండి. థ్యాంక్ యూ సో మచ్. తారకేశ్వరి మూవీని చాలా అంటే చాలా సక్సెస్ చేయండి ప్లీజ్. అండ్ నాతో పాటు చేసిన యాక్టింగ్ అందరూ ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారండి. ఈ టీమ్ ఉన్న చిన్న అమౌంట్ అండి, పెద్ద అమౌంట్ అయితే ప్రతి ఒక్కటి అందరికీ ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద మూవీస్లో ఒక హీరోయిన్ వస్తుంది అనగానే ఒక అంబ్రిలా పట్టుకుంటారు, ఒక ఫ్యాన్ పట్టుకుంటారు, ఒకళ్ళేమో డ్రెస్ పట్టుకుంటారు. కానీ ఇలాంటి చిన్న చిన్న మూవీస్లో హీరోయిన్స్ ఎండలో కింద కూడా కూర్చొని యాక్టింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఆడపిల్ల. అంటే చిన్న చిన్న మూవీస్లో యాక్ట్ చేసే వాళ్ళందరూ. కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆడపిల్లల్ని అండ్ మగపిల్లల్ని మన తెలంగాణ ఆంధ్ర అమ్మాయిలందరినీ సపోర్ట్ చేయండి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నారండి తెలుగు వాళ్ళు రండి బయటికి అంటున్నారు, కానీ ఎవరికి ఛాన్సెస్ ఇవ్వట్లేదు. మేము ఎన్నో 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 ఆఫీసెస్ తిరుగుతున్నాము, తిరగకుండా లేము. ఎన్ని ఆఫీసెస్ తిరిగినా ఏదో ఒక మార్క్ పెడతారు, ఏదో ఒక మార్క్ పెట్టకుండా అయితే మమ్మల్ని బయటకు నెట్టేయరు. ఇస్తాము తర్వాత చూస్తాము అంటారు, కానీ మాకు ఎవరు ఇవ్వరు. ఎవరో ఒకళ్ళు మంచిగా తెలుగింటి అమ్మాయిని అలానే చూపించాలి అనేవాళ్ళు, సపోర్ట్ చేయాలి అనేవాళ్ళు, తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయాలి అనేవాళ్ళు మాత్రమే కొంతమంది ఉన్నారండి. చాలామంది అయితే లేరు ఇండస్ట్రీలో. చాలా ఆఫీసెస్ తిరిగాను. నన్ను వెంకటరెడ్డి గారిని పరిచయం చేసిన మన చంద్రన్న గారు, నేను ఒక చిన్న సాంగ్ చేశాను, ఫోక్ సాంగ్. అందులో ఆయనకి నచ్చి చంద్రన్న గారు వెంకటరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లారు. వెంకటరెడ్డి గారు స్టోరీ చెప్పారు. అండ్ అప్పుడు నేను కొంచెం బిజీ ఉండడం వలన ఆ మెయిన్ లీడ్ మిస్ అయిపోయాను, సెకండ్ లీడ్కి వచ్చేసాను. కానీ నాకు ఈ టీంతో వర్క్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ తారకేశ్వరి మూవీ సక్సెస్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళండి ప్లీజ్ అండి కుటుంబంతో మీ ఫ్యామిలీతో ఈ మూవీ చూడండి. ఈ సినిమా మేము మొదట అనుకున్నప్పుడు తారకేశ్వరి అమ్మవారి మీద ఇది యథార్థ నిజంగా జరిగిన 1999 కదా మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గరనే జరిగింది. సో దీన్ని మేము తీసుకొని ఒక స్టోరీగా చేశాము. ఇది ఇక్కడ షేక్పేట్ మండల్లో మేము ఈ షూటింగ్ చేశాము. సో ఈ షూటింగ్ దీనికి సంబంధించి అమ్మవారు అనేది అప్పుడు ఒక టెంపుల్లో ఒక ఊరికి వచ్చిన నిజంగా సంఘటన జరిగిన విషయాన్ని నేను వెంకటరెడ్డి గారు డిస్కస్ చేసుకొని దీన్ని మన బడ్జెట్లో ఇలా చిత్రీకరించడం జరిగింది, ఇద్దరు డిస్కస్ చేసుకొని. సో పాత పద్ధతిలో అంటే ఒక ఊరి పరిస్థితులు తీసుకురావాలంటే మా బడ్జెట్ తగ్గట్టు దీనికి ఒక సెట్ వేయడం ఇదంతా కాదు కాబట్టి దీన్ని వేదికగా మా అమ్మమ్మ గారి ఊరిని సెలెక్ట్ చేసుకొని షూటింగ్ చేయడం జరిగింది. సో ఇందులో ఎంతోమంది నటీమణులు నటించారు, వారికి అందరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, చాలా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే తను రాత్రింబహలు కష్టపడి దీన్ని ఎట్లా తీసుకోవాలి, ఈ బడ్జెట్లో మనం చేయగలుగుతామా లేదా అని ఎన్నోసార్లు ప్రయత్నించి మేము చాలా బడ్జెట్లో చాలా కష్టపడి దీన్ని తీసుకొచ్చాము. సో తప్పకుండా
ఇది మీ అందరు వీక్షించి దీన్ని విజయవంతం చేయాల్సిన కోరుతున్నాను.